హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. ఈరోజు మన వీడియో ఏంటంటే చామంతి మొక్కలకి ఈ టైంలో మంచి ఫెర్టిలైజర్ ఇచ్చి కొంచెం మొక్కలకి మట్టి ఇచ్చుకుంటే మనకి ఎక్కువ పువ్వులు వస్తాయి. మనకి సీజన్ వచ్చేస్తుంది కదా, చామంతి పువ్వులు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. నేను కొంచెం లేట్ అయింది దీనికి ఫెర్టిలైజర్ ఇవ్వడానికి. లాస్ట్ మీకు ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు కూడా వేశాను. ఎప్పుడూ ఒకే ఫెర్టిలైజర్ ఇస్తుంటాను కదా నేను. అదే ఈరోజు కూడా మనం ఆ ఫెర్టిలైజర్ వేసుకుని దాని మొదల మట్టి వేసుకుందాము. మొక్కలు వేరే చోటకి నేను మార్పించాను అనమాట. ఇవి చూసారా వంగ మొక్కలు. ఈ వంగ మొక్కలు వాటర్ డబ్బాల్లో లాస్ట్ వీడియోలో పెట్టాను కదా పాతేటప్పుడు. అవి లాస్ట్ వీడియోలో చూసారో లేదో చూడకపోతే ఒకసారి చూడండి. ఆ వంగ మొక్కలు చూడండి. నేను కిచెన్ వేస్ట్ అంతా వీటికి వేస్తూ ఉంటాను అనమాట. చక్కగా ఇప్పుడు పూత వస్తుంది. వీటికి కూడా మట్టి వేసుకుని ఫెర్టిలైజర్ ఇద్దాం. ఈ చామంతి మొక్కలన్నీ నేను మట్టి వేసుకునే విధంగా నేను బయట పెట్టించాను అనమాట. ఇక్కడ ఏంటంటే వేయడానికి వీలుగా లేదు, మొక్కలన్నీ ఒక చోట ఉన్నాయి కదా. బంతి మొక్కలు కూడా నాకు చూడండి చక్కగా ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. ఇవి వంగ మొక్కలు బంతి మొక్కలు ఒకేసారి పాతాను. బంతి మొక్కలు చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట. చూసారా, చామంతి మొగ్గలు కూడా చిన్న చిన్న మొగ్గ వస్తుంది. ఈ టైంలో మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే చక్కగా పువ్వులు పెద్ద వస్తాయి. నేను ఇప్పుడు మన వీడియోలో ఏ ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈ వీడియోలో చూపిస్తాను. మొక్కలన్నీ ఇలా గోడ మీద పెట్టించాను అనమాట. ఇప్పుడు వీటికి చక్కగా ఫెర్టిలైజర్ ఇద్దాం. ఇది చూడండి కొమ్మ విరిగిపోయింది, మంచి మొగ్గలతో ఉంది. మార్చేటప్పుడు విరిగిపోయింది అనమాట. చూసారా ఒక్కొక్క మొక్క ఎంత గుబురుగా వచ్చిందో. నేను నెలకొకసారి ఫెర్టిలైజర్ ఇస్తున్నాను వీటికి, అందుకనే చక్కగా బాగా వచ్చాయన్నమాట. ఇప్పుడు చూడండి మొగ్గలు వస్తున్నాయి. ఈ టైంలో కూడా చక్కగా మనము దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే చక్కటి పువ్వులు వస్తాయి. ఇవి చూడండి కుండీలో చింత మొక్క వచ్చింది. సర్లే బాగుంది కదా అని ఉంచేసాను అనమాట నేను. వీటిలో ఉన్న వేస్ట్ గడ్డ అంతా తీసేసి ఇప్పుడు మనం వీటికి ఫెర్టిలైజర్ ఇద్దాం. నేను ఎప్పుడూ ఇచ్చేదే, ప్రతిసారి ఇదే ఇస్తుంటాను. ఇది ఎప్సమ్ సాల్ట్, పొటాషియం అన్నమాట. నేను రెండు ప్యాకెట్లు కలిపేసి ఒక డబ్బాలో వేసుకుని ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను. మనము 15 రోజులకి నెల రోజులకి ఒకసారి ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. చక్కగా ఇలా మొక్కలకి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే నెలకొకసారి మనకి మంచి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా చక్కగా ఒక్కొక్క స్పూన్ వేసేసుకోవాలి. ఈ పిచ్చి మొక్కలు ఏమన్నా ఉంటే తీసి వేసేసుకోవాలి. పిచ్చి మొక్కలు ఉంటే మళ్ళీ ఏ మొక్కలైనా హెల్తీగా రావు, బలమంతా అదే తీసేసుకుంటుంది అనమాట. అందుకని మనము ఏ మొక్కలు పిచ్చి మొక్కలు ఉన్నా అవన్నీ తీసేసుకుని అప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. మనకి ఏ పువ్వుల మొక్కలకైనా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇండోర్ ప్లాంట్స్కి ఒకటి, పువ్వుల మొక్కలకు ఒకటి ఈ ఎప్సమ్ సాల్ట్, పొటాషియం కలిపి వేసుకుంటే చాలా హెల్తీగా వస్తాయి. తర్వాత గ్రీన్గా వస్తుందన్నమాట మొక్క. ఫ్లవర్స్ కూడా మంచి కలర్ఫుల్గా వస్తుంది ఈ విధంగా వేస్తే. చూడండి నా మొక్కలు, అంటే నేను ఒక నెల రోజుల నుంచి పట్టించుకోలేదు వీటిని, అలాగే వాటర్ కూడా ఎక్కువ పోయలేదన్నమాట. అలా వదిలేయడం వల్ల కొంచెం డల్ అవ్వాయి, లేకపోతే నా మొక్కలు ఇంకా హెల్తీగా వచ్చేవి. చూడండి ఈ విధంగా నేను అన్నిటికీ ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేసాను. మనకి ఎప్సమ్ సాల్ట్, పొటాషియం ఈ రెండు కలిపి వేసేసాను అన్నమాట మొక్కలకి. ఇప్పుడు మనం దీని మొదల చక్కగా మట్టి వేసుకుందాం. ఇది కోకోపిట్ మొన్న ఒక మొక్కలకు వేసాను అన్నమాట నేను. మీరు చూసే ఉంటారు, లాస్ట్ వీడియోలో వేసాను. మిగిలింది ఇలాగా చామంతి మొక్కలకు వేసేసుకుందాం. కొంచెం మట్టి కలిపేసుకుని కోకోపిట్ ఎక్కువ ఉంచేలాగా వేసుకుంటే మనకి దాంట్లో తేమ ఉండి వాటర్ తక్కువ పడుతుంది అనమాట. మనకి రోజు విడిసి రోజు వేసుకున్న ఈ కోకోపిట్ వల్ల చెమ్మ ఉంటుంది. ఈ విధంగా వేయడం వల్ల మొక్క కూడా చాలా హెల్తీగా వస్తుంది. మనము చక్కగా ఇప్పుడు అది వేసిన తర్వాత ఎప్సమ్ సాల్ట్,
పొటాషియం వేసిన తర్వాత ఈ మట్టిని చక్క 3 స్పూన్లు 4 స్పూన్లు వేసేసుకుంటే మొక్క కూడా మనకి పడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలాగ వేయడం వల్ల, లేకపోతే కొమ్మలు విరిగిపోయి అలా అవుతుందన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ పాతుకున్నప్పుడు కొంచెం మట్టి తక్కువ వేసుకోవాలి. దాని తర్వాత అప్పుడప్పుడు మధ్యలో ఇలా మట్టి వేసుకుంటే మొక్కకి అన్ని రకాల విటమిన్స్ అందుతాయి అన్నమాట ఈ విధంగా వేయడం వల్ల. చూసారా, నేను మొక్కలన్నిటికీ ఈ విధంగా వేసుకున్నాను. చామంతి మొక్కలు చూడండి అంత హెల్తీగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి అన్నమాట. నేను నెలకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ పొటాషియం కలిపి వేస్తుంటాను. నెక్స్ట్ ఇలాగ మట్టి, కిచెన్ వేస్ట్, మనం ఏదైనా ఇంట్లో దొరికేవన్నీ వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వేయడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో నా చామంతి మొక్కలన్నీ. సీజనల్స్ ఎప్పుడైనా సరే మనం సీజనల్ మొక్కలు పాతుకున్నప్పుడు నెలకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇంకా సీజన్ అయితే అయిపోతాయి కదా ఈ చామంతులు, అందుకని సీజనల్లోనే ఇలాగ మనం చక్కగా పాతుకుని మట్టి ఇవన్నీ ఇచ్చుకుంటే చక్కగా మొక్క, పువ్వు బాగా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా నేను అన్ని మొక్కలకి చక్కగా మట్టి వేసేసుకున్నాం. ఈ మట్టి కూడా కోకోపిట్ ఎక్కువ వేసాను. కోకోపిట్ చెప్పాను కదా, వాటర్ తక్కువ పడుతుంది. కోకోపిట్ ఎక్కువ వేయడం వల్ల కుండీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఇవి చక్కగా పువ్వులు వచ్చినప్పుడు ఇంట్లో వేరే కుండీల్లో పెట్టుకుని ఆ కవరు ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్. మనకి నవంబర్ ఎండింగ్ నుంచి మంచి ఫ్లవర్స్ వచ్చేస్తుంటాయి. డిసెంబర్లో ఫుల్ చామంతి పూలు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వేసేసుకుని వాటరింగ్ చేసేసుకోవాలి. కంపల్సరీ వాటర్ వేయాలన్నమాట. ఇలా చెట్ల మీద నుంచి వేయడం వల్ల ఏంటంటే మనకి ఏమన్నా పురుగు అలాంటిది ఏమన్నా పడితే పోతుంటాయి. ఇలా ఫోర్స్గా వేసుకోవాలి. మొగ్గలు వచ్చినప్పుడు కొంచెం కొంచెం తగ్గించాలన్నమాట, ఇంత ఫోర్స్ వేయకూడదు. మళ్ళీ కొమ్మలు ఇరిగిపోతుంటాయి కదా బరువుకి. ఈ విధంగా వాటరింగ్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే మొక్కల మీద నుంచి వాటర్ వేస్తే ఫ్రెష్గా ఉంటాయి. దానికి సీడపైడలు ఏమన్నా ఉన్నా పోతుంటాయి అన్నమాట. మన బాస్కో కూడా ఈ టైంలోనే వాటర్ తాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.